స్టాప్. ఏరా అంత నీట్గా తయారయ్యాలా? వెళ్ళేది మందు పార్టీకేగా. ఏమండాయి చూసారుగా, ఇతని గురించి చెప్పాల్సింది చాలా ఉంది. పేరు చైతన్య, మంచి ఉద్యోగం, కారు, బంగ్లా అన్నీ ఉన్నాయి. దాంతోపాటు అన్ని చెడు అలవాట్లు ఉన్నాయి. మంచి చెప్పేవాళ్ళంటే అస్సలు నచ్చదు. ఇదండి ఇతని సంగతి. ఇక చూడండి. ఇంకా ఇత్తలేరా అబ్బాయి నాతోటి. అరే ఎన్ని తెచ్చిర్రా ఈ స్టామినా లేనండి. వీడంటే కొత్త కదరా, మనం అంటే ఇలా 2-3 రోజులు కూర్చొని తాగుతాం. డెవలప్ అవుతాడులే. 2-3 రోజుల హ్యూమన్ 2-3 డేస్. ఓ నో బేబీ. ఎవడ్రా ఈడు? ఇలాంటి వాడు ఉంటే 100 mlతో 100 మందిని సాటిస్ఫై చేయొచ్చు. నిన్నటి నుంచి ఇదే పనున్నా. నేనేమో ఈడు, ఇవాళేమో ఈడు. ఈ విషయం సంజయ్ గాని తెలిస్తే ఉంటుందిరా నీకు క్లాసు. అసలు ఎందుకురా ఆడికి నువ్వు అంత పిచ్చి? ప్రాణంతో సిర్రాగాడి చంపేస్తుంటాడు. వచ్చి అబ్బా, వాడి పేరు చెప్తేనే 2 రోజులు తాగిందంత దిగిపోద్ది. సంపుకి తినేస్తాడు రా బాబు. అరే నేనేం చేస్తే వాడికి ఎందుకురా? ఫ్రెండో అని సాగు కొడతాడు. వాడు తాగడు, నన్ను తాగనేడు. వాడి మింగే 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 నీకు బాగా ఎక్కువైంది. పద బయలుదేరుతుందా? చేతు దా. రే చూడరా బాటిల్ ఎంత జాలిగా చూస్తుంది. రే చూడరా ప్లీజ్ రా. నాశనం అయిపోతారు రే, నాశనం అయిపోతారు. తాగబోతు నోట్లో వచ్చి మందు లాగేస్తుండే నాశనం అయిపోతావు. నాశనం అయిపోతారా, నాశనం అయిపోతావు, నాశనం అయిపోతావు. మళ్ళీ స్టాప్. ఇందాక చైతన్యాన్ని చూశారు కదా, ఇతను ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ క్యారెక్టర్. ఇతని పేరు సంజయ్. ఇంతవరకు వీళ్ళందరూ తిట్టుకున్నారు కదా, అతనే. చైతన్యకి ఉన్న వాళ్ళలో ఒకే ఒక మంచి ఫ్రెండు. ఎప్పుడూ చైతన్యాన్ని ఎలా మంచి దారిలో పెట్టాలో ఆలోచిస్తూ ఉంటాడు. కానీ చైతన్యకి మాత్రం అస్సలు పడదు ఇతనంటే. ఇక చూడండి, ఇంకా స్టాపులు లేవు. ఎవడరా బాబు ఈ టైంలో? హలో హలో, ఎవడరా నువ్వే? నేనురా సంజయ్ని. ఎక్కడా? ఎక్కడుండవు? రోడ్డు పైన ఉండవు. రోడ్డు పైన? రోడ్డు మీద ఏంట్రా? ఎక్కడున్నావు? అరే ఇప్పుడే అభిషేక్ హలో చైతన్య. చైతు చైతన్య రే. సర్లేరా నువ్వు వెళ్ళు. చైతన్య, చైతు. ఎరా రాత్రి తాగింది దిగిందా? మాట్లాడుతుంటే వెళ్ళిపోతున్నావేంట్రా?
ఎరా మనిషివేనా నువ్వు? ఆ తాగడం ఏంటి, తిరగడం ఏంటి? పగలు లేదు రాత్రి లేదురా నువ్వు తాగడానికి? ఆఫీస్ మానేసి తాగడం ఏంట్రా నువ్వు? సిగ్గుందా నీకు? ఎవడివురా నువ్వు? ఎవడివి నువ్వు అసలా? నేను తాగుతాను, తిరుగుతాను, గట్టర్లో పడి చస్తాను. నీకెందుకు? ఎవడివి నువ్వు అసలా? ఎవరా? నీ ఫ్రెండ్ అనరా నేను. రేపు నీ అలవాట్ల వల్ల నువ్వు ఏమైనా ప్రాబ్లమ్స్ చిక్కుంటే నీ పక్క నుండి హెల్ప్ చేసే ఫ్రెండ్ అనరా నేను. నువ్వు ఇలా నీ లైఫ్ని పాడు చేసుకుంటుంటే నువ్వేమైపోతావు అని భయపడి నిన్ను మార్చాలి అనుకునే ఫ్రెండ్ అనరా నేను. ఏంట్రా ఫ్రెండ్? ఫ్రెండ్ అంటే సంతోషం ఇచ్చేవాడు. నువ్వు చూడు ఎప్పుడు చెత్త గ్లాసులు పీకుతా ఉంటావు. చిరాకు తెప్పించకు. నేను చెప్పేది నీ గురించేరా. కనీసం మీ పేరెంట్స్ గురించి ఆలోచించరా. నిన్ను కష్టపడి పెంచితే నువ్వు ఇలా లైఫ్ని స్పాయిల్ చేసుకుంటావా? పోనీ వదిలేసే. నా గురించి వదిలేసే, మీ పేరెంట్స్ గురించి వదిలేసే. ఒక క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టి నువ్వు ఇలా చేయడం తప్పురా. దేవుడి పట్ల భయభక్తులు లేవరా నీకు? హెచ్చి ఆపు నీ లెక్చర్లు. బయలుదేరు, నాకు చాలా పనులున్నాయి. హలో, ఏంట్రా చాలా రోజులు ఫోన్ చేసావు? ఏంటి సంగతి, ఎలా ఉన్నావు? బానే ఉన్నారా? ఏంటి చైతన్యకి ఏమైంది? ఎక్కడున్నాడు వాడు అసలు? చైతన్య అక్క, ఏమైంది? చాలా రోజుల నుంచి ఆఫీస్కి రావట్లేదు. కాల్ చేస్తుండేమో రెస్పాన్స్ లేదు. ఏమైపోయాడు అసలు? అలాగా, నేను వెళ్ళి చూస్తాలేరా. థ్యాంక్ యూ. రే, నేను తర్వాత కలుస్తానే. సడన్గా ఎక్కడికి రా? అది చైతన్య గారు చాలా రోజుల నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదంటరా. ఫోన్కి కూడా రెస్పాన్స్ లేదంట. ఒకసారి వెళ్ళి చూసి వస్తాను. చైతన్య గడ వాడి గురించి నీకు ఎందుకురా? ఎప్పుడైనా నేను ఫ్రెండ్లా చూసాడు అసలు? నీ పేరు చెప్తేనే చిరాకు పడుతుంటాడు వాడు. వాడు చిరాకు పడుతున్నాడు అని వదిలేస్తామా? తిట్టినది మాత్రం ఫ్రెండ్ కాకుండా పోడు కదరా. ఏదో ఆశించి చేసేది ఫ్రెండ్షిప్ కాదు. వాడు చిరాకు పడుతున్నాడని తిడుతున్నాడని వాడిని వదిలేస్తే ఫ్రెండ్షిప్కి అర్థమే లేదురా. నేను వెళ్ళొస్తా. రేయ్ చైతన్య! రే సంజయ్, ఏంట్రా ఇది? పిచ్చా నీకు? ఎప్పుడు మొదలెట్టావు? సంజయ్ ప్లీజ్ రా. రే చాలా ఇంపార్టెంట్ రా. చాలా కష్టపడి కొన్నాను రా. ఇచ్చేరా ప్లీజ్. ఇది లేకపోతే చచ్చిపోతుందిరా. పిచ్చెక్కిపోతుంది నాకు. ఇవి తీసుకుంటే చచ్చిపోతావురా. వీటికంటే నీ లైఫ్ ఇంపార్టెంట్ రా. రే ఇదంతా నీకు అర్థం కాదురా. మర్యాదగా అడుగుతున్నా, ఇచ్చేసేయి. నా ప్రాణం పోయినా నీకు ఇవ్వను రా. రే సంజయ్, రే రే ఎందుకు వచ్చావు ఇక్కడికి? నిన్నెవడు రమ్మన్నాడు? నీకెన్నోసార్లు చెప్పాను నా విషయంలో జోక్యం చేసుకోకని. నడురా బయటికి. నడు నడు బయటికి. దూరాను నడు. రెండు ప్యాకెట్ డ్రగ్స్ అన్నా ప్లీజ్ అన్నా. अरे क्या गड़बड़ कर रहे इधर ఏం కావాలరా నీకు? అన్నా 2 ప్యాకెట్లు కోకేనా ప్లీజ్ అన్నా. నరాలు లాగేస్తున్నాయన్నా. అరే మరి అట్లా చెప్పొచ్చు కదరా భయ్, ఎందుకు ఇట్లా పరిశాన్ చేస్తావు? అన్నా పहले पैसे निकाल रे, पैसे निकाल. అన్నా పైసలు లేవన్నా నిజంగానా. అన్నా 2 రోజులు ఇచ్చేస్తానా ప్లీజ్ అన్నా. ఏంద్రా పైసలు లేవా? పాగల్ లెక్క కనిపిస్తున్నారా నీకు? మాల్ పుక్కట్ కీనికే. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా అన్నా ఏ చల్ రే చల్. అన్నా చూడనా పైసలు లేవన్నా. ఐడి కార్డ్ ఇస్తా అన్న, అడ్రస్ తీసుకోనా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ అన్నా. అన్నా 2 ప్యాకెట్లు అన్నా. అరే నీ అడ్రస్ నీ పర్సు నాకెందుకురా భయ్? పైసలు ఈ మాల్ పట్టుకోవో. అన్నా నీ కాల్ పట్టుకుంటా ప్లీజ్ అన్నా. అన్నా ప్లీజ్ ఏ చల్. రేయ్ ఇంకోసారి పైసలు లేకుండా వచ్చినావు అనుకో ఇక్కడే పాతిస్తా బిడా.
ఏరా చైతన్య గురించి ఏమైనా తెలిసిందా? లేదురా, ఏం తెలియలేదు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. అరే చైతన్య గడ్రా ఫోన్. హలో చైతన్య. హలో. ఏమైపోయావురా? నిన్నటి నుంచి నీకోసం ట్రై చేస్తున్నాము. అవునా? సరే ఎక్కడండి, వస్తున్నాం. రేయ్ నీకేం జరగలేదు కదా? రేయ్, ఇలా జరిగిందిరా ఇదంతా? అంతా వాడి వల్లేరా, వాడి వల్లే. వాడికి ఎన్నోసార్లు చెప్పిన ఆ విషయంలో ఇన్వాల్వ్ అవుద్దని. అరే అసలు ఎవరి గురించి నువ్వు మాట్లాడుతుంది? వాడేరా సంజయ్ గాడు. నేను ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం వాడే. అలా తిట్టకురా వాడిని. అసలు నీకేం జరిగిందో తెలుసా? చెప్పరా ఏంటి? హలో సంజయ్, ఎక్కడున్నావురా? అరే ఇక్కడ చైతన్య గారు కంగారు పరిగెడుతున్నాడు రా, నువ్వు త్వరగా వచ్చేయ్. అవునా? ఎక్కడా? సరే అక్కడే ఉండి వస్తున్నా. అరే మా ఇంటికి దారిలో పార్క్ తిరున్నా, తొందరరా. ఎటు వెళ్ళాడు వాడు? వెళ్ళు, నువ్వు వెళ్ళి చూడు. అక్కడ అదంతా చూడగానే మాకేం చేయాలో అర్థం కాలేదురా. నీ పర్స్ ఇంకా ఐడి మాకు అక్కడ దొరికాయి. మేమెంత చెప్పినా వినకుండా సంజయ్ నిన్ను కాపాడాలని నీ నేరాన్ని తన మీద వేసుకొని లొంగిపోయాడు రా. వాడిని ఈరోజు కోర్టులో సబ్మిట్ చేసి రిమాండ్కి పంపించాలి. అరే చైతన్య, ఎలా ఉన్నారా? నీకేం కాలే కదా? ఏంట్రా ఇది? ఎందుకురా ఇలా చేసావు? నేనేం చేయాలి అదే చేశాను రా. నాకు ఆ టైంలో అదే కరెక్ట్ అనిపించింది. నేను కాపాడటానికి నాకు వేరే దారి కనబడలేదు. అయితే నేను చేసిన తప్పు నీ మీద వేసుకుంటావా? ఇది కరెక్ట్ కాదురా, ఇది కరెక్ట్ కాదు. నేను ఎప్పుడన్నా నిన్ను ఫ్రెండ్లా ట్రీట్ చేశానా? ఏం చెప్పినా చిరాకు పడ్డాను కదరా. నా శిక్ష నీ మీద వేసుకుంటావా? నువ్వు నన్ను నీ ఫ్రెండ్గా చూసినా చూడకపోయినా నువ్వు నా ఫ్రెండ్ వేరా. తిట్టి చిరాకు పడినంత మాత్రం నా ఫ్రెండ్షిప్ని వదిలేసుకుంటానా? నేను నీ పరిస్థితిలో ఉన్నప్పుడు నా బదులుగా నేను చేసిన పాపానికి ప్రతిఫలంగా నా యేసు నా కొరకు మరణించారా. నేను ఆ ప్రేమని ఇతరుల పట్ల చూపించకపోతే ఆ ప్రేమకు అర్థం ఉండదురా. కానీ నేను చేసిన తప్పులు చిన్న తప్పులు కావురా. నేను దీనికి అర్హుణ్ణి కాను. నేను చేసిన పనులకి నన్ను ఎవరు క్షమించలేరురా. అర్హత అనేది ఎవరికీ లేదురా. నీకు నాకు మనుషులు ఎవరికీ లేదు. అయినా నీకోసం నా కోసం మనుషులందరి కోసం తన ప్రాణాన్ని సిలువ పైన పెట్టారు. అయినా ఆయన చేసిందంతా పోలిస్తే నేను చేసిందంతరా. నువ్వు మారాలి. నువ్వు మారితే చాలరా నాకు. సంజయ్, నా వల్ల కాదేమోరా. నేను వీటన్నిటికీ బానిస అయిపోయాను రా. నా అలవాట్లు నా పనులు మార్చుకునే శక్తి నాకు లేదురా. బానిసత్వం నుండి విడిపించడానికే ఆయన సిలువ పైన మరణించారు. ఒక్కసారి ఆయనకు శక్తి అడుగురా. ఒక్కసారి ప్రేయర్ చేసుకో. నీ పాపాలన్నీ ఆయన ముందు ఒప్పుకో. ఆయన సంతోషంగా నిన్ను క్షమించి నిన్ను రక్షిస్తారు. ఒక్కసారి రా. కానీ నువ్వు ఇలా చేయకుండా ఉండాల్సిందిరా. ఇది నా స్థానం, నా శిక్ష. అరే చైతన్య, నేను చేసిందేమీ లేదురా. ఇదంతా మర్చిపో. నేను చేసిందంతా మర్చిపో. యేసుక్రీస్తు నీ హృదయం బయట నించొని నీ హృదయం తలుపుని ఇంకా తడుతున్నారు. ఆయన నేను కష్టపెట్టకరా. ఆయనకి నీ హృదయంలో స్థానం ఇవ్వు. నడవాలి, టైం అయిపోయిందమ్మా, నడవాలి, పోవాలి. అరే చైతన్య, ఒక్క విషయం, నువ్వు నా గురించి బాధపడకు. నాకు నిత్య జీవం ఉంది. నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచించు. ఒక వ్యక్తి ఈ లోకంలో ఉన్నదంతా సంపాదించుకొని తన ఆత్మని కోల్పోతే అంతకంటే దౌర్భాగ్యం లేదురా. చాయిస్ నీ చేతిలో ఉంది.
ఏంటి దేవా వాడు? ఎన్నిసార్లు చీకొట్టినా నా వెంటే ఉన్నాడు. సంజయ్ నా తప్పును తన పని వేసుకునేంత ప్రేమిస్తే నా కోసం సులువు పైన మరణించిన నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది ప్రభు, ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ఈ ప్రేమ నుండి ఆ దేవా నేను ఇంతకాలం దూరంగా పరిగెత్తింది. ఈ ప్రేమ నేను ఇంతకాలం వద్దనుకుంది. ఎంత ఘోరమైన జీవితం జీవించాను ప్రభు. నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభు, నన్ను క్షమించు. తన స్నేహితుని కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు. చూశారు కదా చైతన్య జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది. ఈ టైంలో యవనస్తులకి ఒకే ఒక ఆశ, అదేంటంటే మస్తీ. జీవితంలో కిక్కు లేకపోతే జీవితం నాకు అర్థం లేదనుకుంటారు. ఎన్నోసార్లు మనము కొన్ని అలవాట్లు వాటికి బానిస అవుతామని అనుకొని ప్రారంభించాం. చాలాసార్లు ఏమనుకుంటుంటే ఒక్క దమ్మే కదా, ఒక్క పెగ్గే కదా, లేకపోతే ఒక్క మ్యాగజీనే కదా, ఈ రీతిగా అన్నీ ఒక్కొక్కసారి రుచి చూసి వదిలిపెట్టేయాలని అనుకుంటాం. ఎవరం దానికి బంధింపబడాలని ఎప్పుడూ అనుకోం. అయితే ప్రాబ్లం ఏంటంటే ఒక అలవాటు సరదాగా టైంపాస్కి ఏదో ఒకసారి రుచి చూచి వదిలేద్దాం అని ప్రారంభించి దాని తర్వాత దానికే బానిసవటం జరుగుతుంది. ఇది వాస్తవం. ఎంతోమంది ఇది తెలుసుకోక మా సెల్ఫ్ విల్తో బయటపడగలమని, టైం వస్తే అన్నీ వదిలేయొచ్చని, ఆ టైం వస్తే అన్నీ సరిగ్గా అయిపోతాయని అనుకుంటూ కేవలము ఈ జీవితంలో టైంపాస్కి సరదాకి ఏదో జీవితంలో ఒక ఆనందం పొందాలని, అసలు ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడో అని గ్రాహ్యం లేకుండా చెయ్యటం ఎంత ఘోరం. సరే, చైతన్య తను తెలియని తప్పులో ఇరుక్కొని ఆ హత్య చేశాడు. దాని తర్వాత తనని మొదటి నుంచి ప్రేమిస్తున్న స్నేహితుడొచ్చి తనకి బదులుగా శిక్షను భరించడానికి చేసిన గంభీరమైన త్యాగం. హృదయం కదిలిపోలేదు? ఈ లోకరీత్యా ఒక స్నేహితుడు అటువంటి త్యాగము చేశాడంటే ఒక నిమిషం మనకి కూడా ఇట్లాంటి వ్యక్తులు ఉంటారా? తమ గురించి పట్టించుకోకుండా ఒక ఫ్రెండ్ కోసం తన జీవితమును తన భవిష్యత్తును సమస్తమును వదిలిపెట్టే ఫ్రెండ్ ఉంటాడా? ఎక్కడున్నారులే ఇట్లాంటి వాళ్ళు అని అనుకుంటారు. ఒక విషయాన్ని మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా. 2012 సంవత్సరాల క్రితం ఈ లోకమును ప్రేమించి ఒక ఫ్రెండ్ వచ్చాడు. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టువారి కంటే విలువైన ప్రేమ కలిగిన స్నేహితుడు ఎవరైనా ఉన్నాడా? తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టు స్నేహితుడి కంటే విలువైన ప్రేమ. నేను మాట్లాడుతున్నది ఎవరో కాదండి, యేసు ప్రభువారు అన్న ఫ్రెండ్. యేసు ప్రభువారు పాపులకు స్నేహితుడు అని పిలువబడ్డాడు. తెలుసా? ఎవరైనా చెడు అలవాట్లుంటే వారితో మంచి అలవాట్లున్నోళ్ళు స్నేహం చేయడానికి ఇష్టపడరు. అది వాస్తవం. ఒకప్పుడు మంచిగా ఉండి చెడిపోతే అంతకుముందు మనతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు కూడా వదిలేస్తారు. అట్లాంటి లోకంలో జీవిస్తున్నాం. అవసరం తీరి వాడి పడేసే స్నేహితులు కూడా ఉన్నారు. డబ్బుంటే వచ్చే స్నేహితులు ఉన్నారు, డబ్బులు లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోయే ఫ్రెండ్స్ ఉన్నారు. ఇలా బోల్డ్ మంది. కానీ ఒక ఫ్రెండ్ మనము పుట్టక మునిపే, మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనల్ని చూసి మన జీవితము మారాలని, మనకున్న వ్యాధి, పుట్టుకతో ఉన్న వ్యాధి, పాపమన్న వ్యాధి నుంచి విడుదలనివ్వాలని, ఆ పాపం యొక్క జీతం మరణం. ఎందుకండి మనుషులు చచ్చిపోతారు? పుట్టిన ప్రతి వ్యక్తి చావాలి. ఇది జగమెరిగిన సత్యం. ఇది జగమెరిగిన సత్యం. ప్రాణమున్న ప్రతి వ్యక్తి చావవలసిందే. ప్రాణమున్న ప్రతి పశువు చావవలసిందే. కానీ ఎందుకు వచ్చింది ఈ సమస్య? దానికి కారణము పాపము అన్నమాట. అది పుట్టుకతో వచ్చిందంట, జన్మతో వచ్చింది. ఇది జన్మతో వచ్చింది, వేరే ఏది చేసినా పోదు.
ఆ పాపమును బట్టి పుట్టిన ప్రతి వ్యక్తి చచ్చిపోతున్నాడు, కానీ దేవుని ఆశ ప్రతి వ్యక్తి బతకాలని, నిత్యము బ్రతకాలని. ఎలా తీరుతుంది ఈ కోరిక? ఆ పాపము యొక్క జీతమన్న మరణమును ఏ పాపము లేని వ్యక్తి భరించాలి. అదే యేసుప్రభు వారు చేసింది. యేసుప్రభు వారు చేసింది మనుషులందరి పాపము ఆయన మీద వేసుకొని మన మీద పడే శిక్ష, పాపమునకు బదులుగా వచ్చే శిక్ష ఆయన మీద వేసుకున్నాడు. మరి దీన్ని బట్టి చేయాల్సిందేంటి? చేయాల్సింది ఒకటే, నాకు బదులుగా మరణించావా, నా పాపమునకు బదులుగా మరణించావా, అయితే నా జీవితాన్ని నీకు అర్పిస్తున్నాను, అంతే. మన జీవితమును ఆయనకి ఇవ్వటం, ఆయన చేసింది నాకు బదులుగా చేశాడని, నా పక్షాన చేశాడని, నా పాపము కోసం చేశాడని, ఇక నుంచి అట్లాంటి పాపపు జీవితం నేను జీవించకుండా ఉండడానికి ఆయన శక్తిని ఇస్తాడని నమ్మి మన జీవితం అర్పించాలి. ఈ లోకములో అతి ఉన్నతమైన త్యాగము ఒకవేళ జరిగింది అంటే, చరిత్రలో అతి ఉన్నది. ఎంతోమంది త్యాగం చేశారండి, త్యాగం చేయని వారు లేరు, చాలామంది ఉన్నారు. కానీ ఈ త్యాగము మనుషులందరి పక్షాన చేసిన త్యాగం అది. కాబట్టే ఇది అతీతమైన త్యాగం. అటువంటి గంభీరమైన త్యాగమును దేవుడు ప్రతి మనిషి కోసం చేశాడు. కాబట్టి ఈ చిన్న సినిమా కథ ద్వారా ఎంతోమంది యవనస్తులు అనేకమైన పాపపు బంధకాల్లో బంధింపబడి ఎందుకు వెళ్ళిపోయారు ఆ పరిస్థితులకు తెలుసుకోక, ఆ పరిస్థితి నుంచి బయటపడడానికి ఎన్ని తిప్పలు పడతా, డి అడిక్షన్ సెంటర్స్కి వెళ్తా, డాక్టర్స్ దగ్గరికి వెళ్తా, మరొకటి ప్రయత్నాలు చేస్తా, ఒక వారం బాగుంటారు, ఒక నెల బాగోరు. అట్లాంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులను బాధ పెడతా, వారు దుఃఖపడతా, బాధపడుతున్న వారికి నిజమైన విడుదలను ఇవ్వాలని యేసుప్రభు వారి త్యాగమును అర్థం చేసుకొని ఆయన మాకు బదులుగా మరణించాడని మీరు తెలుసుకోవాలని, మీ జీవితం ఆయనకు అర్పిస్తే ప్రతి బంధకముల నుంచి నిజమైన విడుదల పొంది మీ జీవితమునకు నిత్యము ఉండే మంచి స్నేహితుడిని పొంది వెళ్తారని మా ప్రార్థన. అదే ఈ త్యాగము అన్న సినిమా ద్వారా, ఈ కథ ద్వారా మీకు చెప్పాలనుకున్న సత్యం. అర్థం చేసుకున్నారా? యేసుప్రభు వారు చేసిన త్యాగము మీ బ్రతుకులకు నిజమైన విడుదల కావాలంటే మీ జీవితం ఆయనకు అర్పించాలి. ప్రార్థన చేసుకుందామా? దయగల దేవా, పరిశుద్ధుడా, నాయనా, ఈ చలనచిత్రం చూసిన వారిని బట్టి మీ పాదసన్నిధికి వస్తున్నాం. ఎవరెవరైతే ప్రభు అనవసరమైన అలవాట్లకు, పరిస్థితులకు, పాపమునకు బానిసలై బ్రతుకుతున్నారో, అట్టి పాపపు బానిసత్వము నుంచి పరిపూర్ణమైన విడుదల కేవలము మీ నామమందు మీరు చేసిన శిలువ కార్యముందన్న విశ్వాసము వారి హృదయములో కలిగించుమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవా, మీ ప్రియకుమారుడైన యేసు ప్రభువు వారు చేసిన ఆ శిలువ త్యాగమును ప్రతి వ్యక్తి గుర్తించి గ్రహించి తమకు బదులుగా వారు ఇచ్చిన ఆ గంభీరమైన బలి యాగమును బట్టి తమ జీవితాలు మీకు అర్పించి పరిపూర్ణమైన విడుదల ప్రతి పాపము నుంచి పొంది నిత్య జీవమును పొంది మీ స్నేహమును పొంది జీవించుటకు సహాయము చేయుమని యేసునామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.